హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతి జిల్లాలో మనకి మరియు అంటే మళ్ళీ ఎన్హెచ్ఎం పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఎన్హెచ్ఎం నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇవి వచ్చేసి మన కాంట్రాక్ట్ పద్ధతిని అయితే వాళ్ళు ఫిల్అప్ చేయబోతున్నారు. సో వీటికి గాను మనకి చూసుకున్నట్టయితే 42 నుంచి 45 ఇయర్స్ అంటే 18 to 45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే చూడండి, సో మనకు డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటుగా మనకి ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ ఎఫ్ఎన్ఓ అవుట్సోర్సింగ్ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలను అయితే వాళ్ళు ఫిల్అప్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండి ఫస్ట్ ఎయిడ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఇకపోతే మనకు అప్లికేషన్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే చూడండి, సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22 తారీఖు వరకు అయితే ఉంది. జనవరి 22 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. సో ఇకపోతే మనకి ఇవి చూసుకున్నట్లయితే స్కూట్నీ వచ్చేసి మనకి 24 తారీఖు చేస్తారు, జనవరి 24. అలాగే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 25 తారీఖు చేస్తారు. అండ్ అలాగే మనకి సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్స్ బై ది అప్లికేషన్ ఇఫ్ ఎనీ, అంటే ఏదైనా మనం ఏమన్నా అంటే మనకు ఇప్పుడు మెరిట్ లిస్ట్ చేస్తారు కదా, సో ప్రొవిజనల్ లిస్ట్ చేసిన తర్వాత మనకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ముందు వరుసలో వేస్తే ఒకవేళ మనం ఏమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు 29 తారీఖు లోపు. అండ్ దాంతోపాటుగా మనకి ఇక ఒక 31 నుంచి 1 తారీఖు వరకు మనకి మధ్యలో ఆ యొక్క ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో మెరిట్ లిస్ట్ని ఫైనల్ చేసి అయితే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ 31 తారీఖు వాళ్ళు మీరు ఇచ్చినటువంటి వాటిని అన్నిటిని కూడా వాళ్ళు చూసి, అంటే మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్ కూడా వాళ్ళు చూసి మనకి 1 తారీఖున మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వేసారు. ఇక 5 తారీఖున డైరెక్ట్ అయితే మిమ్మల్ని సో జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో మరి ఏ విధంగా అప్లై చేయాలంటే, సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ నేను మన గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్, ఆ గ్రూప్లలో అయితే పెట్టాను. సో అక్కడ నుంచి అయితే మీరు నేరుగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో అప్లై చేసుకోవడానికి దాని వెనకాల అంటే అప్లికేషన్ ఫామ్ వెనకాల మనం తరచూ ప్రతి వీడియోలో చెప్పుకుంటాం కదా, అదే విధంగా అయితే ఫిల్అప్ చేయండి అప్లికేషన్ ఫామ్ని. సో ఇక అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటివి సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి మెమో, అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, దాంతోపాటుగా సో పారామెడికల్ బోర్డు నుంచి మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇక మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క బోనాఫైడ్స్, అదే మన స్టడీ సర్టిఫికేట్స్ అంటాం కదా, ఆ సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటుగా మనకి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్, అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓసీబీసీ వాళ్ళేమో ఒక 100 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే 75% మీకు పాస్ అయినటువంటి ఏదైతే క్వాలిఫై ఉంటుందో ఆ క్వాలిఫికేషన్లో సో 75% అంటే 70 మార్కులు అయితే మీకు ఇస్తారనమాట. మొత్తం కూడా మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో అందులో భాగంగా మనకు 75 మార్కులు మీకు వచ్చినటువంటి మార్కులకు కేటాయిస్తారు. ఇక మిగతా 15% మార్కులు అంటే 15 మార్కులు వచ్చేసి మీకు వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే మీకు ఎక్స్పీరియన్స్, సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు పర్ 6 నెలలకి ట్రైబల్ ఏరియాలో 6 నెలలు కనుక మీరు చేస్తుంటే మీకు 2.5 మార్కులు అయితే కలుపుతారు. అలాగే మీకు చూసినట్టయితే రూరల్ ఏరియాలలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 2 మార్క్స్ అయితే కలుపుతారు పర్ 6 నెలలకి ఒకసారి. 6 నెలలకి 2 మార్క్స్ అనమాట. అంటే సంవత్సరం చేస్తే 4 మార్క్స్ ఆ విధంగా అయితే యాడ్ చేస్తారు. అలాగే అర్బన్ ఏరియాలలో అయితే మనకు 1 మార్క్ అయితే కలుపుతారు అనమాట. సో పర్ 6 నెలలకి గుర్తుపెట్టుకోండి. ఇక కోవిడ్ డ్యూటీస్ ఎవరైతే చేస్తారో ఒక 1 yearకి 10 మార్కులు, అలాగే మనం చూసుకున్నట్లయితే 1.5 yearకి వచ్చేసి 15 మార్కులు అయితే కలపడం జరుగుతూ ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా 10 ఉంటాయి కదా, సో మొత్తం మనకు 90 మార్క్స్ అయిపోయినాయి. ఇంకొక 10 మార్కులు వచ్చేసి మీకున్నటువంటి ఏజ్ ప్రకారం, అంటే మీ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 year కంప్లీట్ అయితే 1 మార్క్ వస్తుంది, అండ్ అలాగే 2 years కంప్లీట్ అయితే 2 మార్క్స్ వస్తుంది అనమాట. అంటే పర్ ఇయర్కి 1 మార్క్ అయితే కలపడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటిది. సో మరి మీరు ఫీజు ఎక్కడ పే చేయాలి అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ అండ్ శ్రీకాకుళం జిల్లా పేరు మీద మీరు డీడీ అని పే చేయొచ్చు, లేదంటే అక్కడ మనకు శ్రీకాకుళం డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర సో వాళ్ళ ఒక స్కానర్ అయితే పెడతారు. ఆ స్కానర్కి మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట, 100 రూపీస్. అలాగే మనకి సో చూసుకున్నట్టయితే సో మీరు మరి ఈ అప్లికేషన్ కూడా ఎక్కడ ఇవ్వాలంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ అండ్ శ్రీకాకుళం దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే మన శ్రీకాకుళం వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ అలాగే మిగతా జిల్లా వాళ్ళు కూడా మీ యొక్క
ఏదైతే జిల్లా పేరు ఉందో జిల్లా పేరు అయితే రాయండి. మేము కొంచెం రీసెర్చ్ చేసి అంటే మీ జిల్లాకు వచ్చిన వెంబడే మేము ముందుగా తెలియజేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్‌ది శ్రీకాకుళం అని చెప్పేసి కొంచెం కామెంట్ అయితే చేయండి. సో శ్రీకాకుళం వాళ్ళకి చేరే వరకు కూడా సో ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చేరవేయండి ఈ యొక్క వీడియోని. సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇలాంటి అప్లికేషన్ పీడిఎఫ్స్ కానీ ఓకే. ఇలాంటి అప్లికేషన్ లింక్స్ గానీ మేమైతే ఆ గ్రూప్‌లలో పెట్టడం జరుగుతా ఉంటది. సో, ఇక్కడ పెట్టడానికి రాదు కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా మన గ్రూప్‌లో అయితే జాయిన్ అయ్యి ఉండండి. సో, ముందు మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మేము ఆ గ్రూప్‌లలో పెడతాం కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ మీకు ఏది వీలైతే ఆ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింకులు నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలా కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టాను. పిన్ చేసి పెట్టాను. సో, అక్కడ నుంచి ఆ లింక్ పై క్లిక్ చేసి నేరుగా వెళ్లి జాయిన్ అయితే అవ్వండి. ఎవరికైనా జాయిన్ కావడానికి రావట్లేదనంటే ఇక్కడ ఇచ్చిన అంటే ఈ నంబర్ చూడండి 9603966966 నంబర్‌కి మీరు కాల్ చేస్తే ఏ విధంగా జాయిన్ అవ్వాలో నేను చెప్తాను మీకు తెలియకపోతే. ఓకే. ఇది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.